ఆయన నామంలో నిలబడి ఆయన వాక్యాన్ని అనుకోవాలి. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన మేలు దాని గురించి కూడా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాక్ష్యం మధ్యలో చెప్తాను. సాక్ష్యంతో కూడిన వాక్యం నేను ఈరోజు బోధించాలని ఎంతో ఆశతో వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో మీ అందరికీ సుపరిచితమే ఈ వాక్యం. మీకు తెలియని వాక్యం అంటూ ఏది లేదు. కానీ మీ అయ్యగారు వాక్యంలో తింటా చాలా మర్మాలు తెలియపరుస్తున్నారు. దానియేలు గురించి చాలా అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడు దానియేలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈరోజు క్షుణ్ణంగా ఒక అరగంటలోనే దానియేలు గురించి క్షుణ్ణంగా వివరిస్తూ అందులోనే నా సాక్ష్యాన్ని ఇమిడి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని మన లేఖనాన్ని చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. అయ్యా, మీ దైవ సేవకుల్లో మీరు పెట్టిన గొప్ప సంకల్పాన్ని బట్టి వందనాలు ప్రభు. 40 దినాలు ప్రభు దానియేలు గ్రంథం గురించి ధ్యానాలు చేస్తూ అందులోని మర్మాలను బయలుపరుస్తూ మీ ఆత్మ సహాయంతో మీ సేవకుడు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ దినం ప్రభా మీ నామములో నిలబడే భాగ్యం మీ సన్నిధిలో నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. అల్పునైన నేను ప్రభా మీ నామం నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకము నా మీద పంపించి ప్రభా నా నోట మీ మాట ఉంచి మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద పంపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, మీ లేఖనం ప్రభా అపొస్తలుల కార్యములు 1:8 ప్రకారం ప్రభా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదనన్న ప్రభా. అంటే శక్తితో బలంతో మీ ఆత్మతో నాకు సహాయం చేసి వాడుకోమని యేసయ్య శక్తి గల నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు గారి గురించి కొన్ని మాటలు నేను క్షుణ్ణంగా వివరించాలని ఆశపడుతున్నాను. దానియేలు అంటే అర్థం ఏంటంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అంటే అర్థం ఏంటి? యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలులో అతి శ్రేష్టమైన మంచి లక్షణాలు 15 ఉన్నాయి. ఈ 15 లక్షణాల్లో ఒక్క లక్షణం మనలో ఉన్నా మనం పరలోక రాజ్యం చేరుకోవడానికి యోగ్యులమే. దేవుడు అన్నిటిని క్షమించేస్తాడు. ఒక్క ఫలమన్నా ఉందా? తేలి చూశాడు. ఎక్కడికి వచ్చి? అంజూరం చెట్టు దగ్గరికి వచ్చి ఆకులైతే పచ్చగా కనపడుతున్నాయి. ఆకులు పచ్చగా ఉన్నాయి కనుక ఒక్క ఫలమన్నా ఉంటుందనే ఆశతో నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చి తేలి చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. దేవునికి మహిమ కలుగుతుంది. వెంటనే దేవుని ఉగ్రత చెట్టు మీదకి వచ్చినట్లు ఇంకెన్నడూ కూడా నువ్వు ఫలాలు ఇవ్వకుండా ఉండుగా. ఆ చెట్టు అప్పుడే ఏరులతో సహా నిండిపోయింది. ఎందుకు ఈ చెట్టును మనకు సాదృశ్యంగా చూపించాడు అంటే ఇది మనకే సాదృశ్యం. దేవాది దేవుడు అన్నాడు, ఒకరోజు ఆ చెట్టును నేను తేలి చూసినట్లు నిన్ను నీ జీవితాన్ని కూడా నేను తేలి చూస్తాను. ఆకులు ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి. ఆకులు పచ్చగా ఉన్నాయి అంటే మనం కూడా ఎలా ఉన్నాము అంటే పచ్చగా ఉన్నాము.
అనుదినం దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపడుకుని దేవుని మందిరంలోకి వెళ్తున్నాం, అన్ని పూతాల్లో పాల్గొంటున్నాం, పచ్చగా కనపడుతున్నాం. ఒకరోజు దేవాది దేవుడు నీ వైపు తేరి చూస్తే, ఒక్క ఫలమన్నా ఉందేమో తిందామనే ఆశతో నీ వైపు చూస్తే, మరి ఒక్క ఫలం కూడా లేకపోతే ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన చెట్టు ఏమో చేస్తాం? ముక్కలు ముక్కలుగా నరికి పొయ్యిలో పెట్టుకుంటాం, అవునా కదా? అగ్నికి దేవుడు బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సాదృశ్యాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మనల్ని బట్టే, ఆనాడు ఇశ్రాయేలీయులను బట్టి ఈరోజు మన జీవితాల్ని మనం కూడా చూపులకు ఎలా కనపడుతున్నాం? పచ్చగా కనపడుతున్నాం. కానీ మనలో ఒక్క ఫలమైనా ఉందా లేదో ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఫలం అంటే ఏంటి పాస్టర్ గారు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతూ, ఒక 9 ఫలాలు ఉన్నాయి అక్కడ, వాటన్నిటినీ కలిపి ఒకటే ఫలం అన్నారు. ఈ 9 ఫలాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనం, మొత్తం 9 ఉన్నాయి, అవునా? దేవుని బిడ్డలారా, ఇవి ఫలాలు, ఇవి ఆత్మీయ ఫలాలు. ఈ ఫలాల్లో కనీసం నీవు ప్రేమ ఉందా? దయాళత్వం ఉందా? ఏదన్నా ఒక్క ఫలం ఉన్నా సరే దేవుడు నీ మీదకి తన ఉగ్రతను పంపడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నీవు నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, ఎంతో భక్తితో నిష్ఠతో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరంలో అనుదినం వస్తున్నాం, అనుక్షణం వస్తున్నాం. కానీ ఫలించే చెట్టుగా ఉన్నామా? ఫలానిచ్చే చెట్టుగా ఉన్నామా? ఒకవేళ యేసయ్య ఈ రోజు వచ్చి నీ వైపు నా వైపు తేరి చూస్తే నువ్వు ఫలిస్తావా? నీలో ఒక ఫలం ఉందా? ఒకసారి ఆలోచించి పరిశీలించుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఒక్క ఫలం కూడా లేకపోతే ప్రభువు నమ్ముకున్నాను, నేను క్రీస్తు బిడ్డని, యేసు లక్షణాలు నాలో ఉన్నాయి అని చెప్పుకుంటున్న నీలో యేసులో ఉన్న లక్షణాల్లో ఒక్క లక్షణం నీలో ఉండాలి. అందులో ఫలాలంటే కనీసం ప్రేమించే మనసు ఉందా? దయార్థ హృదయం ఉందా? దయాళత్వము, సాత్వికం ఉందా? ఏదైనా ఒక్క ఫలం, 9 ఫలాల్లో ఒక్క ఫలం ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దానియేలు గురించి కొన్ని మాటలు నేను క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యి వచ్చాను, క్షుణ్ణంగా తెలియపరచాలని ఆశపడుతున్నా. దానియేలు 15 లక్షణాలు ఉన్నాయి, అంటే 15 ఫలాలు ఉన్నట్టే. దేవుడికి మహిమ కలుగుతుంది. దానియేలు ఎన్ని ఫలాలు ఉన్నాయి? 15 ఫలాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగుతుంది. దానియేలులో ఉన్న లక్షణాలు నేను చదివి వదిలేస్తాను. మొట్టమొదటి దానియేలులో ఉన్నది ఏంటంటే ఏ లోపము లేనివాడు అంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దానియేలులో ఏ లోపము లేదంటారు. ఈరోజు తేలి చూస్తే ఎన్నో లోపాలు మనలో, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా దేవునికి అవమానం తెచ్చేవాడిగా ఇవన్నీ లోపాలే. దానియేలంట ఏ లోపము లేనివాడు. రెండోదిగా అపవిత్రుడు కానివాడు. అతనిలో అపవిత్రుడు కానివాడు అంటే పవిత్రత కలిగినవాడు. అతనిలో ఏ అపవిత్రత లేదు, అంటే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగుతుంది. మూడోదిగా శకునగాడి కంటే గారడీ విద్య గలవాడి కంటే శ్రేష్ఠుడు. శకునగాడి కంటే గారడీ విద్య కలిగిన వాడి కంటే శ్రేష్ఠుడు. మూడోదిగా ఐక్యత కలిగిన వాడు. నాలుగోదిగా బబులోను దేశంలో హెచ్చింపబడిన వాడు. బబులోను సామ్రాజ్యానికి దానియేలు ఒక ఇశ్రాయేలు దేశపు వాడు, యెరూషలేము పట్టణవాసుడు. దానియేలు చెరపట్టబడ్డాడు, బబులోను దేశం తీసుకెళ్ళారు బానిసగా. దేవునికి మహిమ కలుగుతుంది.
దేవుని బిడ్డలారా, దానియేలు బబులోను దేశంలో, ఆ పరాయి దేశంలో హెచ్చించబడ్డాడంట. నువ్వు ఎక్కడున్నా సరే ఈ 15 లక్షణాలు నీలో ఉంటే నువ్వు అన్ని విషయాల్లో హెచ్చించబడతావు. నువ్వే దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు. దేవుడి ఆరోగ్యంగా కలల భావం చెప్పుటకు సమర్థుడు. కలల భావం చెప్పుటకు సమర్థుడు. ఏడవదిగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఎలాంటి బుద్ధి కలిగిన వాడు? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. 8వదిగా ప్రతిపరుడు. 9వదిగా జీవము కలిగిన దేవుని సేవకుడు. 10వదిగా నిర్దోషి అయిన వాడు. అంటే అతనిలో ఏ దోషము, ఏ నిందైనను దోషమైనను లేవాడని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మీరు చదివినట్లయితే 3-4 వచనాల్లో ఏ నిందైనను, ఏ దోషమైనను, ఏ తప్పైనను లేని వాడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 11వదిగా దర్యావేషు కాలములు వర్ధిల్లిన వాడు. 12వదిగా నమ్మకమైన వాడు. ఇవన్నీ నేను బైబిల్ గ్రంథంలో సేకరించి మీకు చెప్తున్నాను. నమ్మకమైన వాడు. 13వదిగా ప్రార్థనాపరుడు. 14వదిగా ఏ లోపము లేనివాడు. 15వదిగా ఏ నేరము చేయనివాడు. దేవునికి మనకు అసలు అతనిలో ఏ నేరము లేదు అంటే బుద్ధి కలిగిన వాడు. దేవునికి మనకు ఈ లక్షణాలు కలిగిన దానియేలు గురించి క్షుణ్ణంగా ధ్యానం చేయటం అంటే మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. నిజంగా చాలా ధన్యులు మీరు. కారణం ఏంటంటే పింటూ పేరు దానియేలు గురించి అయ్యగారు వివరిస్తున్నారు. 40 దినాలు ఉన్నాయంటే 40 దినాలు దానియేలు గురించి చెప్పాలంటే సామాన్యమైన అద్భుతం అన్నమాట. నిజంగా ఒక వ్యక్తి గురించి 40 దినాలు చెప్పడం అంటే చాలా అద్భుతం. సరే, చదవబడిన వాక్యంలో 6వ అధ్యాయం 10వ వచనంలో మరొకసారి మనం చదువుకుని ఆ లేఖనాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి అమ్మా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు తీసి ఓకే తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలా అయిపోయిందా? చాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యం లేఖన భాగంలో ఇట్టి శాసనము అని రాయబడింది. ఏమిటా శాసనము? ఆనాటి కాలంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే దర్యావేషు రాజు. ఈ దర్యావేషు రాజు ఒక శాసనం చేశాడు. సరే, ఎందుకు ఈ శాసనం చేయాల్సి వచ్చిందో కూడా మీకు నేను వివరిస్తాను. దర్యావేషు రాజు తన సామ్రాజ్యంలో 120 సంస్థానాలు ఉన్నాయండి. 120 సంస్థానాల మీద 120 మందిని అధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ 120 మంది అధిపతులను ఏర్పాటు చేసి ఆ 120 మంది మీద ముగ్గురును ప్రధానులుగా పెట్టాడు. ఆ ముగ్గురులో అతి శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే దానియేలు మీద అంత నమ్మకం ఉంది దర్యావేషు రాజుకి. ఆ ముగ్గురులో కూడా 120 మంది అధిపతులు అందరికంటే కూడా యథార్థవంతుడు, నమ్మకస్తుడు, 15 లక్షణాలు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ లెక్కలైనా సరే దానియేలుతో పాటు ఇద్దరికి ముగ్గురికి ఈ 120 మంది సంస్థానం మీద ఉన్న అధిపతులందరూ కూడా కరెక్ట్గా లెక్క చెప్పాలి. ఆ లెక్కల విషయంలో యథార్థత కలిగిన వాడు దానియేలు. దేవుడికి మహిమ కలుగుగాక. అంత మాత్రం కాదు, నమ్మకస్తుడు. మనం ఒక పని అప్పగించామనుకోండి,
ఒక 50,000 రూపాయలు బ్యాంకులో డ్రా తీసుకురావాలని డబ్బులు ఇచ్చామనుకోండి, ఏటీఎం కార్డు ఇచ్చామనుకోండి, ఎవరికి ఇస్తాం? మనకి నమ్మకస్తుడికే ఇస్తాం, అవునా కదా? మరి ఇది కార్డు ఇస్తే ఏంటి పరిస్థితి? ఆ 50,000 తీసుకుని తెనాలి వెళ్ళిపోతారేమో, గుంటూరు వెళ్ళిపోతారేమో, పరిస్థితి ఏంటి అని అనుమానం లేకుండా ఉండాలి. అంటే నమ్మకస్తుడుగా ఉన్న వాళ్ళకి మనం ఇస్తాం. దానియేలు ఆ 120 మంది సంస్థానాధిపతులందరికంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సమూయేలు దావీదు మహారాజు కూడా తనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథము చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు కూడా సుబుద్ధి కలిగిన వాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సుబుద్ధి అంటే ఏంటి అర్థం? మంచి బుద్ధి. అంటే ఇక వాడికి చెడ్డ బుద్ధి లేదు. ఇక ఆ లక్షణాలు ఈ లక్షణం చెడు లక్షణం ఏముంటానికి వీలేదు. వాడే సుబుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మంచోడిగా నటించడం కాదు, బయట కూడా మంచోడిగా ఉండాలి. వాడే సుబుద్ధి కలిగిన వాడు. దేవుని మందిరంలో ఆ వాక్యం విన్నంతసేపు అమ్మో కన్నీరు కారుతో ప్రార్థన చేయడం కాదు, ఇంటికెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి, అవునా కదా? సమయం ఉన్నప్పుడు ప్రార్థన. నేనైతే బయటకు వచ్చేటప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను. 2 అధ్యాయాలు రోజు చదువుతా, ప్రభువుని ప్రార్థన చేస్తా, అన్ని విషయాలు అడుగుతా, నా సమస్యలను చెబుతా, నా కష్టాలని చెబుతా. అన్నీ చెప్పేసి అయ్యా నేను బలహీనం అయిపోతానని ఒకసారి నన్ను బలపరచని అడుగుతాను. మరి ఆయన బలపరిస్తేనే కారణం ఏంటంటే మనం బలహీనులు, మానవులు కనుక. దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు లాంటి మహాజ్ఞాని పడిపోయాడు. ఆయనకి ఎంతమంది భార్యలు తెలుసా మీకు? ఎంతమంది భార్యలు సొలొమోను మహారాజుకి? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. ఉపపత్నులు తెలుసు కదా? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలతో ఎలా కాపరం చేశాడో ఒక్కడితోనే కష్టంగా ఉంది. ఒక్కోసారి రివర్స్ అయిందంటే మన శిస్సు నేను సమాధానం చెప్పలేదు. ఉన్నసేపు మౌనంగా ఉన్నది. ఒక్కసారి ర్యాష్ అయిందో నేను వెళ్ళిపోవటం బయటికి. అంటే మెత్తగా కనబడతారు అంటే చూసేవాళ్ళకి. సరే, దేవునికి మహిమ కలుగును. సొలొమోను మహారాజు మరి ఎలా 1000 మందితో కాపరం చేశాడు నాకైతే ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అయితే నమ్మకత్వం కలిగిన వారు దేవునికి దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు కనుక దావీదు సౌలు అంటే ఎవరు? ఇశ్రాయేలు దేశానికి రాజు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు సౌలు రాజు. ఈ సౌలు రాజు దావీదుని ఎక్కడ పంపినా సరే నమ్మకంగా పనిచేసుకొస్తున్నాడు. చదవమ్మా. పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుచేత దావీదుని చదవమ్మా. సౌలు యోధుల మీద. యోధులు అంటే బలశాలులు. ఉన్న సైనికులు బాగా బలవంతులు అన్నమాట. అంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, బలశాలులు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద అతన్ని నియమించాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉంటావో, నువ్వు ఏ విషయంలో ఏ పని చేస్తున్నప్పటికీ నీ పై అధికారి ఏం చూస్తాడు తెలుసా? నీలో సుబుద్ధి, మంచి బుద్ధి ఉందా లేదా ఏమి చూస్తాడు, మంచి లక్షణం ఉందా లేదా చూస్తాడు. దేవుని బిడ్డలారా, చూసినప్పుడు నీకు అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు సుబుద్ధి కలిగిన వాడు కనుక ఆ యోధులందరి మీద సైన్యాధ్యక్షుడిగా దావీదుని సౌలు రాజు ఏర్పాటు చేసుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాను. మరి మనం ఎలా ఉన్నాం? దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక ఆ 120 అధిపతులందరి మీద ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే నమ్మకత్వం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఎక్కలేనంత ఎత్తులోకి తీసుకెళ్తుంది. నువ్వు ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తిమైనా సరే నీలో నమ్మకత్వం లేదనుకోండి,
సుబుద్ధి లేదనుకోండి, దుర్బుద్ధి ఉందనుకోండి, ఒక కట్ట మాస శాఖలయ్య గారి దగ్గర నుంచి కింద పడిపోయింది అనుకోండి, నాలో దుర్బుద్ధి వచ్చింది అనుకోండి, సుబుద్ధి నాలో లేదనుకోండి, ఏం చేస్తాను నేను? సీక్రెట్గా జేబులో పెట్టేస్తాను. అవునా కదా? అవునా కదా? ఇంటికి వెళ్ళిన దాన్ని తీసుకుంటా. అయ్యా మాస్టర్ గారు, ఓ 10,000 రూపాయలు కట్టబడిపోయిందండి, మరి మీకు ఏమన్నా దొరికిందా అని ఫోన్ వచ్చింది. తర్వాత ఇచ్చిందా రాదా? మీరు ఉన్నారు కదా పక్కనే. అయ్యా నాకేం తెలియదు అయ్యా. అది దుర్బుద్ధి, సుబుద్ధి కాదు. సుబుద్ధి ఎవరైతే ఉన్నదో, మంచి బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో దానియేలులాగా ప్రధానమంత్రి అవుతారు, అన్నిటి మీద అధికారం పొందుకుంటారు. దావీదులాగా ఆ యోధులందరి మీద ఏ విధంగా అధికారిగా దేవుడు సైన్యాధ్యక్షుడుగా సౌలుగా ఏర్పాటు చేసాడు, నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా నువ్వు ఉన్నతమైన స్థితిలోనే ఉంటావు. నువ్వు అదే విధంగా శాసించే దానిగానే ఉంటావు. దేవుడు పెట్టారు. నేను ఒక మాట చెప్తాను. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? 128వ కీర్తన, సింహం వలె. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎప్పుడు కూడా సింహంలానే ఉంటాడు, పిరికివాళ్ళు ఉంటాడు. పోలీసు వాడు వస్తే ఎవరు పరిగెత్తారు? దొంగతనం చేసినాడు పరిగెత్తాడు. మనం పరిగెత్తాం, ఎందుకంటే మనలో దొంగతనం లేదు, ధైర్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ఎలా ఉన్నావు? దానియేలు సుబుద్ధి కలిగి ఉన్నాడు, అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. దావీదు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. మరి నువ్వెలా ఉన్నావు? నమ్మకం కలిగి ఉన్నావా? సుబుద్ధి నీలో ఉందా? ఒకసారి యవనస్తులకి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. లేదు రాబో కాలంలో మీ యవనకాలంలో ఎన్నో విషయాలు ప్రతిష్ఠిస్తాయి. నమ్మకంతో పాస్టర్ గారు మీకు ఎన్నో డబ్బులు ఇస్తూ ఉంటారు. తీసుకెళ్ళి అది వణుకురారా, ఇది వణుకురారా అంటే యథార్థత కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే అన్నిటి మీద నిన్ను పాస్టర్ గారు అధికారిగా ఇవ్వడు. దేవునికి స్తోత్రం. నీలో ఏదైనా దుర్బుద్ధి పుట్టిందనుకో వెంటనే నెట్టి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టారు. దానియేలంట నమ్మకస్తుడు, సుబుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, భార్యగా మీరున్నారు, భర్తలుగా కూడా మేమున్నాం. నా భార్యకు నేను నమ్మకస్తులుగా ఉండాలి, నా భార్య అలాగే మాకు నమ్మకస్తురాలుగా ఉండాలి, మీ భర్తలకు మీరు నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడే ఏ గొడవ రావు. దేవునికి స్తోత్రం. వస్తాయండి. ఇప్పుడు అనంతలక్ష్మి గారు స్కూల్లో టీచర్గా వెళ్తుంది. అక్కడ చాలా మంది ఉన్నారు టీచర్స్, అవునా? ఆవిడ మీద ఏమంటే అవమానాలు ఇవి ఉండే అనుకోండి, ఇక గొడవలైనా ఉద్యోగం చేయగలరా? నమ్మకంతో ఉండాలా. నా భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నో డోంట్ కేర్, షీ ఈస్ ద సిన్సియర్ పర్సన్ అని మనం ఒక నమ్మకం మనలో ఉండాలి. భర్తకు నమ్మకస్తురాలుగా ఉండాలి, భార్యకు నమ్మకస్తుడుగానే ఉండాలి. అప్పుడే మీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతలు 28:20 త్వరగా నాకు అయ్యా. నమ్మకమైన వారికి దేవునికి స్తోత్రం. చాలు. నమ్మకంగా ఉంటే ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. అబద్ధికుడిగా యథార్థత లేని వాడిగా ఉంటే నువ్వు తాత్కాలికంగా సుఖపడతావు, కానీ ఒకరోజు నీకు శిక్ష తప్పదు. నువ్వు నమ్మకంగా ఉంటే తప్పనిసరిగా తగిన సమయం ముందు నీ కుటుంబంలోకి, నీ మీదకి మెండైన దీవులు దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 101వ కీర్తన 6వ వచనం చదువుదాం. 101వ కీర్తన 6వ వచనం. నా వద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. నా యొక్క నివాసం చేయడానికి దేశంలో ఎవడన్నా ఒకడు నమ్మకస్తుడు ఉన్నాడా అని ఆయన కనుదృష్టి తిరుగుతున్నాడు భూమి మీద. అంటే ఆయన యొక్క ఉండాలంటే నమ్మకత్వం కలిగిన వాడు కావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాకా ఎందుకు? దేవుడు కాదు, మనం
మన ఇంట్లో పని మనిషి పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకుంటాం? నమ్మకమైన వ్యక్తి. ఎక్కడ దొరుకుతుంది? నమ్మకస్తులేదైనా మంచిదేనండి, మంచి బుద్ధి కలిగిందేనా, దొంగతనాలు ఏమైనా చేసిద్దా, అబద్ధాలు ఏమైనా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. అంటే మనం కాదు, కోటీశ్వరులు చేస్తారు. డబ్బున్న వాళ్ళే మనం దీనినే దేవుడికి మహిమ కలుగుతారు. దేవుని పిల్లల నమ్మకత్వము, దేవుని పిల్లల ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావో నువ్వు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అబ్రహాముని దేవుడు అన్నింటా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అన్నింటా ఆశీర్వదించాడు. అబ్రహాం అంత ధనవంతుడు భూమి మీద ఎప్పుడు లేదంట. ఫిలిష్తీయులు అంటారు, అబ్రహాం అంటారు, ఓ అబ్రహామా మా మధ్య నీవు మహారాజుగా బ్రతికేవయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మహారాజుగా బ్రతికేవంటే వాడి ఇటు పక్కన వాడు ఉప్పు కోసం ఉల్లిపాయ కోసం ఎలా అబ్రహాం ఒకళ్ళకు పడేసేవాడిగా దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అంతగా దీవించబడటానికి కారణం దేవునికి నమ్మకస్తుడిగా అబ్రహాం అన్నమాట. దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా క్రైస్తవులకి, క్రీస్తు బిడ్డలకు నమ్మకత్వం చాలా ప్రాముఖ్యము. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మెండైన దీవెనలతో నింపాడు. ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి? దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు ఉండాలి? అంతం వరకు. ప్రకటన 2:10 ఒకసారి చదవండి. ఎప్పటి వరకు నమ్మకస్తులుగా ఉండాలి నువ్వు? ప్రకటన 2:10. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. అమ్మా ఏం చదువుతున్నావు? అదేనా? అందరికి ఎందుకన్నమాట. ఓకే, చివరి భాగం చదువుమా. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం. దేవునికి స్తోత్రం. ఎవరో నమ్మకం ఉండాలి? మరణం వరకు. కొంతకాలం వరకు నమ్మకం ఉంటే కుదరదు. యేసయ్య వచ్చేంత వరకే, నీకు మరణం వచ్చేంత వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆయన పిలుపు వచ్చేంత వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ఏమిస్తాడు? ఆయన జీవ కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యములో జీవ కిరీటం లేకుండా అయితే తలుపులు మూసేసుకుంటే అంట. నువ్వు ఇక్కడే సంపాదించుకోవాలి జీవ కిరీటాన్ని. ఇక్కడ తలుపు మూసిన వెంటనే నేను పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరు ఉంటారు, కానీ తలుపు వేయబడి ఉంటుంది. ఈ కిరీటం కనుక నీకుంటే కాబట్టి ఏముండాలి? కిరీటం కనుక నీకుంటే ఆ తలుపులు ఆ కిరీటాన్ని చూసి తెలుసుకుంటే దేవునికి స్తోత్రం. ఈ కిరీటం లేదనుకో నువ్వు ఎంత బాగా తెలుసుకోదు. తలుపు తెరవండి ఉంటారు అక్కడ. కారణం ఏంటంటే నమ్మకమైన వారికి ఏంటి? నమ్మకంగా ఉంటే ఏంటమ్మా? మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు ఏమిస్తాడు దేవుడు? జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం పెట్టుకుని పరలోక రాజ్యం హ్యాపీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నిన్ను చూడగానే తలుపులు తెలుసుకుంటే పరలోక రాజ్యంలో గంతులు వేస్తూ దేవుడిని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఎంతో సంతోషంతో ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక నమ్మకత్వము చాలా ప్రాముఖ్యము మన జీవితంలో. దానియేలుని గురించి దేవుడు తెలియపరిచాడు. దేవుడు పిల్లరా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం ఇంటికి చదువుకోండి. అక్కడ మోషే గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. మిరియాము ఎవరు? మోషే అక్క. మిరియాము, అహరోను వీరిద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు, అక్క. ఈ మోషే ఇత్రో అనేవాడు మా దగ్గరికి వెళ్ళి 45 సంవత్సరాలు ఊరికి చేశారంట. ఎవరి కోసం? సిప్పోరా కోసం. అంటే ఆమెను ప్రేమించాడు. ఎవరో? మోషే ప్రేమించేసి తన అక్కకి తన అన్నయ్యకి చెప్పకుండా ఆమె తీసుకొచ్చేసాడు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత మిరియాము ముగ్గురు అయిపోయింది. ఎలా కనపడుతున్నారు నువ్వు? నీ ఇష్టం వచ్చిన అమ్మాయి తీసుకెళ్తే సరిపోయిందా? ఆహారంలో తీర్థం మొదలుపెట్టాడు. ఇరువురు తీర్థంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మిరియాము, అహరోను, మోషే మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు. మోషే ఎలాంటి వాడో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యా.
నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకస్తుడయ్యా, మోషే ఏమనొద్దు అని దేవుడే మోషే గురించి సాక్ష్యం చెబుతాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ గురించి నీ భర్త సాక్ష్యం చెప్తాడా? మా భార్య నమ్మకస్తురాలంటే నేను ఎక్కడ వదిలేసిన హ్యాపీ అని నాకు అని చెప్పగలరా? ఆ నమ్మకంతో మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు, నేను కాదు. నమ్మండి, అద్భుతాలు చూస్తాడు. నమ్మకంగా ఉండండి, మీ కుటుంబాలు దేవునికరంగా మార్చబడితే నమ్మకంగా ఉన్న వారికి మెండైనా దానియేలు దేవునికి స్తోత్రం ఇంటి రాజశాసనం చేయబడినని విని దేవుడు బిడ్డలారా తన ఇంటికి వెళ్ళి తలుపులు తీసి మేడగారి మీదకి ఇంటి తలుపులు తీసేసి యెరూషలేము తట్టు తిరిగి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అసలు ఏదైతే చెయ్యొద్దన్నాడో రాజు దర్యావేషరాజు చేసిన శాసనం ఏంటి అంటే, ఏమి చేసాడంటే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో 30 రోజుల వరకు నా దేశంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏంటి నా దగ్గరికి వచ్చి సలహాలు కాదు, నాకే నమస్కారం చేయాలి, నాకే ప్రార్థన చేయాలి అని శాసనాన్ని రాసి దానికి రాజశాసనం చేసి ముద్రేసాడు. తన మొగ్గలు ముద్రేసేసాడు. అది శాసనం అయిపోయింది. ఎవడైనా పాటించాల్సిందే. అందరూ పాటిస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రతో జరిగింది. 120 మంది సంస్థాన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దానియేలులో ఏదైనా లోపం చూడాలని, ఏదైనా తప్పు ఉందేమో చూడాలని ప్లాన్ చేశారు. దానియేలును తప్పించాలని, ప్రధానమంత్రి నుంచి తప్పించాలని. అయితే దానియేలులో లోపమైనను తప్పైనను ఏ దోషం కూడా లేదు, సుబుద్ధి కలిగి ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళలో ఉన్నది ఏంటి? దానియేలులో ఇదిగో ఈయన ప్రార్థన చేయడం మాత్రం మాట్లాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దానియేలు ప్రార్థన చేయడం మాట్లాడు. కనుక రాజు చేత ఎలాగో మనం కనుక చేయిస్తే 30 రోజుల వరకు రాజు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని ఒక శాసనాన్ని మనం కనుక తయారు చేయిస్తే వీడు దొరికిపోతాడు. ఈ అధికారం నుంచి దించేద్దాం, మనల్ని మోసాలు చేయకుండా ఆపుతున్నాడు. నేను ఎక్కడికైనా సొంత వసూలు చేయడానికి వెళ్తే అక్కడ 50,000 వస్తే నేను 30,000 రాసేవాడిని, అక్కడ నాకు 20,000 సంపాదించుకున్నవాడిని. ఈ లెక్కలన్నీ దొంగ లెక్కలు చెప్పేవాడిని. దానియేలు ఒప్పుకోవట్లేదు. దానియేలు నీతిమంతుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు. కనుక వీడిని తప్పించాలి అనే ప్లాన్తో కుట్ర చేసి శాసనాన్ని తయారు చేపిస్తాడు. ఎవరైనా ఈ 30 దినాల్లో రాజు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం తప్ప ఏ దేవుడికి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అని శాసనం. ఆ శాసనాన్ని ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తానన్నాడు తెలుసా? అలా చేసిన వాడిని సింహాల కోళ్ళు వేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. సింహాల కోళ్ళు వేస్తానన్నాడు. సింహాలు చక్కగా కొరుకు తినేంత అంటాడు, అవునా కదా? ఇంటి శాసనము చేయబడినని తెలిసి కూడా ఈ విషయం దానియేలుకు తెలుసు. కానీ తెలిసి కూడా ఇంటి తలుపు తెరిచేసి యెరూషలేము తట్టు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రోజుకి 3 ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇది కావాలని చూసేది వాళ్ళంతా. దొరికే దానియేలును చూశారు. దానియేలు దగ్గరికి వచ్చి దానియేలును పట్టుకొని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజా, నీవు చేసిన శాసనాన్ని ఉల్లంఘించాడు, నీ శాసనాన్ని లెక్క చేయలేదు, అతను ప్రాణం పోయిందని కూడా భయపడలేదు. మరి ఏం చేస్తావంటే, దానియేలు నీతిమంతుడని రాజుకు తెలుసు, కానీ శాసనాన్ని ఉల్లంఘించిన వాడికి శిక్ష వేయాల్సిందే, తప్పదు. అప్పుడు దర్యావేషు రాజు అంటాడు, సరే తీసుకెళ్ళి సింహాలభూమిలో వేయండి అన్నాడు. సింహాలభూమిలో వేసి ఆ పైన మూత వేసేసి దానికి ఒక సీలు పెట్టి అక్కడ ఊరు తీయకుండా వల్ల సైనికులను పెట్టేసేవాడు. దేవునికి స్తోత్రం. అయితే రాత్రికాల సమయంలో మీరు అధ్యాయంతో చదువుకోండి. ఆ రాత్రికాల సమయంలో తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా దర్యావేషు రాజుకు నిద్ర పట్ల. ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, సుబుద్ధి కలిగిన వాడు, నమ్మకస్తుడైన వాడు ఈ యొక్క దానియేలు నేను సింహాలలో వేసేనే, ఒకవేళ సింహాలు తినేసియా దేవుడు బిడ్డలారా అని తెల్లవారుజామున లేచిపోయి ఆ మూత తీయించేసి అప్పుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దేవుడు బిడ్డలారా
6వ అధ్యాయం 16వ వచనం చూడండి. జీవము గల దేవుని సేవకుడైన దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగాడంట. అసలు సింహాల భూమిలో వెళ్తే సింహాలు ఊరుకుంటాయా? కానీ దానియేలు సింహాల భూమిలో వేసిన వెంటనే దానియేలు మోకరించాడు. దానియేలుతో పాటు అక్కడ ఉన్న సింహాలన్నీ కూడా మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టేది. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? దానియేలు బుద్ధి కలిగిన వాడు. దానియేలు దేవునికి నమ్మకస్తుడు. దానియేలు యథార్థవంతుడు. ఏ నిందైనను తప్పైనను ఏ దోషమైనను దానియేలు లేనివాడుగా ఉన్నాడు కనుక దానియేలు దేవుడు కాపాడు. అప్పుడు రాజు చిరంజీవగుడు గాక, రాజా నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నానయ్యా, అందుకే తన యొక్క దూతను పంపి సింహాల నోళ్ళు ముయించాడయ్యా, సింహాలు నాతో పాటు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాయని అనగానే దర్యావేషురాజు గంతులు వేసే సంతోషంతో తీయంగా ఆ మూత తీసేయండిరా అన్నాడు సైనికుల నుంచి. ఆ మూత తీసి దానియేలును తీసుకొచ్చేసి దానియేలుని ఉన్నతమైన స్థితిలో ఆయన సన్మానం చేయడానికి, దానియేలు ఎవరైతే నీ మీద కుట్ర చేశారో వాళ్ళందరినీ భూమిలో వేస్తానన్నాడు. ఆ 120 మంది మొత్తాన్ని తీసుకెళ్లి ఆ సింహాలలో పడేయగానే కింద పడకుండా ఎగిరి పట్టుకున్నాయంట, మొత్తాన్ని తినేసింది. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డ, అప్పుడు రాజు అంటున్నాడు 29వ వచనం చదవమా. నేను 29 లేదు కదా? ఓకే దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయము 28 చూడమ్మా. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ఒక్కనమాట 25 చదవండి సారి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదపట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి శాసనం ఏమి రాయించాడు? 30 దినాల వరకు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు రాజు. ఆ శాసనాన్ని తిరగరాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడిని కొలవడానికన్నా రాజు, ఏ దేవుడిని కొలవద్దన్న రాజు దర్యావేషు రాజు తిరిగి మళ్ళీ అదే శాసనాన్ని తిరగరాస్తున్నాడు. ఏ దానియేలైతే సేవిస్తున్న దేవుడు ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయన్నే సేవించండి శాసనాన్ని తిరగరాసినట్లు జ్ఞాపకం చేస్తాను. ప్రియదేవుని బిడ్డ, నువ్వు నీతిమంతురాలుగా యథార్థవంతురాలుగా నమ్మకస్తురాలుగా సుబుద్ధి కలిగిన దానిగా నువ్వు ఉంటే నీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అవన్నీ తాత్కాలికంగానే ఒకరోజు నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో తప్పనిసరిగా ఉంచు. ఇప్పుడు దానియేలు యొక్క సేవించిన దేవుడే నిజమైన దేవుడని ప్రకటన చేస్తున్నాడు. అన్ని దేశాలకు పత్రికలు పంపించేశాడు. ఎంత గొప్ప దానియేలును బట్టి దేవుడు ఎంతగా మహిమ పొందాడు. దేవుని బిడ్డల ఆలోచించేయండి. శాసనాన్ని తిరగరాసిన దేవుడు. ఇంకొక మాట
నేను ముగించేస్తున్నాను. ఇంకొక మాట నేను చెప్పి ముగ్గురు వ్యక్తుల్ని పరిచయం చేసి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి దాదాపుగా 16 వచనాల వరకు 13వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా బాకా పిల్లలు గ్రోవి అమ్మా ఆ పెద్ద వీణ సింఫోనియా వీణ విపంచిక సకల విధములైన వాద్యదారులు సకల విధములైన వాయిద్యదారులు వీణ మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాగా పిల్లగ్రోవి పెద్ద వీణే సింఫోనియా విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులు దేశస్థులను ఆయా భాషలో మాట్లాడు వారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయం ముందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు 16వ వచనం చూద్దాం, 13వ వచనం చూద్దాం. 13వ వచనంకి వెళ్ళండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహుడై రౌద్రం గలవాడై షడ్రకును మేషకును అబేద్నెగోను పట్టుకొని వెంటనే ఆజ్ఞయించాడు. దేనికి? దేవునికి స్తోత్రం. మిగతా నేను చెప్పేస్తాను. ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఒక బొమ్మను తయారు చేశాడు, ప్రతిమను నిలబెట్టేసి తన దేశాల సంస్థానాలన్నింటికి రాష్ట్రాలన్నింటికి కబురు పెట్టాడు. ఎవడైనా సరే వచ్చి ఈ బొమ్మకు నమస్కారం చేయాలి, ఇంకే దేవుడిని పలవటానికి వీల్లేదు. అదే సమయంలో మన ఇశ్రాయేలు దేశం నుంచి వెళ్ళిన బానిసలుగా తీసుకెళ్లబడిన షడ్రకు మేషకు అబేద్నెగోనని ముగ్గురు దైవ భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు ఆ దేశంలో ఉన్నారు. అందరూ సాటింపు వచ్చేసింది, కానీ వీడి దగ్గరికి వచ్చింది వీళ్ళు విన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఆ బొమ్మకి నమస్కారం చేయలేదు. ఆ బొమ్మకి ఎవరైతే నమస్కారం చేయదో వారిని మండుచున్న అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజు. శిక్ష ఏంటి? మండుచున్న అగ్నిగుండం. ఇప్పుడు బొమ్మకి నమస్కారం చేయకపోతే వెళ్ళిపోయి అగ్నిగుండంలో వేసేస్తారుగా. అయ్యా షడ్రకు మేషకు అబేద్నెగోనని యవనస్తులు ముగ్గురున్నారు, వారు మాత్రమే నమస్కారం చేయలేదు, మరి ఏంటి రాజా అంటే అప్పుడు రాజు వారి ముగ్గురిని పిలవండి అన్నాడు. మీరు ఎందుకొని నా ఆజ్ఞను మీరేరు, నా మాట ఎందుకు వింటలేదు అన్నప్పుడు అప్పుడు అంటున్నారు, ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, ఇదిగో రాజువైన నెబుకద్నెజరు. ఎంత ధైర్యం వాళ్ళకి! ఇదిగో ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన ముందు మనం మాట్లాడగలమా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు అనుకోండి, ఓ ముఖ్యమంత్రి చంద్రబాబు అనగానా నేను? కానీ ధైర్యం దేవుని బిడ్డ నీతి మంతులు ఎలా ఉంటారో సింహం వలె ధైర్యం. వీళ్ళు ముగ్గురు కూడా ఆ నెబుకద్నెజరైన రాజు అయిన నెబుకద్నెజరు ఈ మాట వినాల్సిన పని మాకు లేదు. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు తీసుకెళ్లి అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా సరే, మేము అగ్నికి కాలిపోయినా మాకు ఇష్టమే, కానీ మా దేవుడిని రక్షించకపోయినా మాకు ఇష్టమే, మేము కాలిపోవడానికి మేము ఇష్టమే, కానీ ఆ బొమ్మకు మాత్రం మేము నమస్కారం చెయ్యం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పట్టుకండి ఆ మంటను ఎక్కువ చేయంటారు. 7 గంటల మంట చేశారు. 7 ముగ్గురును పట్టుకుని వచ్చేసి ఆ మంటలో ముగ్గురు వేసేసారు. దేవునికి స్తోత్రం. ఒక బలమైన వాళ్ళు ఇలా 2 కాళ్ళు చేతులు పట్టుకుని ఇసిరి మండుతున్న అగ్నిగుండంలో వేసినప్పుడు వీళ్ళ ముగ్గురేమో హ్యాపీగా తిరుగుతున్నారు ఏసీ రూమ్లో ఉన్నట్టు ఆ అగ్నిగుండంలో. ఈ ఇసిరేసిన వాడు మాత్రం కాలిపోయారు. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అంటే వాళ్ళ ముగ్గురు తిరుగుతున్నారు. వాళ్ళ ముగ్గురితో పాటు పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా రాజా, మన ముగ్గురు మీద వేసింది, ఇక 4 తిరుగుతున్నారయ్యా,
నాలుగోడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు దేవుని బిడ్డగా నాలుగో ఓడే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ నష్టంలో ఉన్నావు, ఏ సమస్యలు నేను చుట్టుముట్టియో, ఎన్ని కష్టాలు, సుడిగుండాల లాంటి కష్టాలు, అగ్ని లాంటి కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ నీకు ఇబ్బంది లేకుండా నీతో ఉండి నిన్ను కాపాడి రక్షించే గొప్ప దేవుడు నా దేవుడు, మన దేవుడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం. ఏమన్నారు వాళ్ళు? అగ్ని వేస్తే మేము కాలిపోతామని భయపడ్డారా? రాజా, నువ్వు మమ్మల్ని అగ్ని వేసిన పర్లేదు, ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మాకు పర్లేదు, మేము కాలిపోతాయి సిద్ధమే. కానీ ఈ బొమ్మకు మాత్రమే నమస్కారం చేయాలి. అది క్రైస్తవుడు పొందాల్సిన గొప్ప పట్టుదల. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రక్రియలో రాజు వెంటనే మళ్ళా షట్రకమేషిక బిందగోలు మీరు బయటికి రండి అన్నాడు. ఆ అగ్నిగుండం నుంచి బయటికి రాగానే వీళ్ళిద్దరు ముగ్గురు తీసుకొచ్చేసి శాసనాన్ని తిరగరాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక ఏం రాశాడు దర్యావేషరాజు? దానియేలు సేవించున్న దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు షట్రకమేషిక బిందగోలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవునికి స్తోత్రం. శాసనము తిరగా రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను, నా సాక్ష్యాన్ని చెబుతాను. దేవుని బిడ్డలారా, నాకు గత ఒక నెల రోజుల క్రితం భయంకరంగా 15 రోజుల క్రితం నుంచి నాకు ఈ గూడు, ఈ చెయ్యి ఇలా లాగుతుంది, ఈ అరచేతుల వరకు వచ్చేస్తుంది నొప్పి, తట్టుకోలేనంత నొప్పి. నాకు తెలిసిన టాబ్లెట్లు వేసుకుంటున్నాను కానీ దానికి లెక్క చేయట్లేదని బ్రెయిన్కి వెళ్ళిపోతున్నా, చాలా చోట్లకి వెళ్ళిపోతున్నా, వాకింగ్ కూడా చెప్తున్నా, ఇలా నొప్పి వస్తుంది చెప్తానే ఉంటున్నాను. అయితే ఒకరోజు ప్రార్థన చేస్తే, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లా, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రేమరాజు గారు, నేను ఉదయాన్నే 9 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం సార్, బాగా చూస్తున్నారని తెలిసింది సార్, అక్కడికి వెళ్ళి చెకప్ చేసుకుందాం ఏంటి పరిస్థితి అని అనుకుని రెడీ అయిపోయి ఉన్నప్పుడు ప్రేమరాజు గారు కోరి మీద పాస్టర్ గారు, ఆయన పరిచయం 2-3 సార్లు నేను వాక్యం బోధించాను. ఆ పాస్టర్ గారు, విజయ్ కుమార్ గారు, మేము మెడికల్ క్యాంప్ పెట్టానండి, మీలో మీకు తెలిసిన వాళ్ళు మీ సంఘంలో ఎవరైనా ఉంటే తీసుకురండి, ఎవరన్నా ఏ వ్యాధి ఉన్నా పర్లేదు తీసుకురండి అని అన్నప్పుడు, ఎవరన్నారంటే బాబు నేనే హాస్పిటల్ బయలుదేరాను అన్నా. అయితే వెంటనే బయలుదేరి వచ్చే అన్నాడు. నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళగానే అందరూ స్పెషలిస్టులు ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఏమంటే ఈ ముఖ్యంగా ముందు ఇలా అంటే నాకంటేనో ముందు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగకూడదు, వెళ్ళి ముందు అన్నారు. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర కూర్చున్నా. ఎప్పటి నుంచి అన్నాడు? దాదాపు 15 రోజుల నుంచి అన్నాడు. ఇప్పుడు వరకు ఎందుకు హాస్పిటల్ చూపించలేదు అన్నాడు. చూపించలేదు సార్, అది అలా తట్టుకుంటూ కట్టుకోలేదు అన్నాడు. సరే ముందు ఈసీజీ తీయించాడు. అక్కడే ఉంది ఈసీజీ తీయించమనగానే ఈసీజీకి వెళ్ళిపోయి పడుకోబెట్టారు. చక్కగా ఈసీజీ తీసారు. ఆ ఈసీజీ తీసినోడు నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకొక అతను మాస్టర్ గారు సతీష్ అని ఇక్కడ వాక్యం చెప్పాడు. సతీష్ అని ఆయనతో చెప్తున్నాడు, చెవులు ఇతనికి హార్ట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఏమన్నాడు? ఇతను హార్ట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది, ఈసీజీలో బ్యాక్ రిపోర్ట్ వస్తుంది, ఇమీడియట్ గా బొల్లినేని హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదును, ఇతనికి ఆపరేషన్ పడింది అని చెప్తున్నాడంట. అతను ముఖం మాడిపోయింది. ప్రేమరాజు గారు వచ్చారు, ఆయన ముఖం మాడిపోయింది. సరే బయలుదేరి విజయ్ కుమార్ గారు భయపడకండి అన్నాడు. ఏంటంటే భయపడేది, ఏంటి పరిస్థితి అన్నాను. ఏం బాగాలేదా ఈసీజీ అన్నాను. ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. డాక్టర్ గారి దగ్గర ఈసీజీ చూపిస్తే ఆయన నేర్చుకుని నుంచి ఇమీడియట్ గా మీరు బొల్లినేని కన్నా వెళ్ళండి, నేను రికమెండ్ చేస్తాను, వేరే హాస్పిటల్కి రికమెండ్ చేస్తాను, వెళ్ళండి అన్నాడు. సరే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఇంటికి పరిస్థితి అనుకున్నాను. అంటే హార్ట్ ఫెయిల్ అయింది అంటున్నారు. ఓకే సరే అని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 3:30-4 అయింది. నేను వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా ఏంటిది హార్ట్ ఫెయిల్ అంటారు, నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. హార్ట్ ఫెయిల్ అయితే పోన్నాను కదా, అంతేనే కదా, మరి జ్ఞాపకార్థం గుడి పెట్టేస్తాడు అయ్యారు వచ్చి, తప్పదు కదా మరి పెట్టేస్తాడు. మరి ఏం చేయాలి ప్రభా,
మరి నా పరిస్థితి, నా పిల్లడు చూస్తే 3వ సంవత్సరాలు ఉన్నాయి, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, పాప చూస్తే పెళ్ళికి వచ్చింది, ఇంకా పెళ్లి చేయలేదు, నా పరిస్థితి ఏంటి ప్రభా? ఇప్పుడు నన్ను పిలుస్తున్నావు నువ్వు నన్ను, నేను ఎంతో పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను, నా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, కన్నీటితో ప్రార్థన చేసుకున్నా. నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఇవి 4 గంటల గంట వచ్చేసి ఏంటి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఆవిడ దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అంటారు. దేవుడు ఎన్నో కూడా ప్రార్థన చేయి, ఇది నాకు హార్ట్ ఏదో పోయింది అందరూ కూడా. ఆ అమ్మాయి కూడా ఆవిడ మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి ఏడుస్తూ ప్రార్థన చేసుకుని రాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాం. దేవుడికి మహిమ. తెల్లవారుజాము 3 గంటల వరకు మోకరించి, అప్పుడప్పుడు మంచిగా అవుతున్నాను కానీ మళ్ళా వచ్చి మోకరించి, ప్రభా నా బిడ్డలు ఏమైపోతారయ్యా, ఎవరు చూస్తారయ్యా, నా పరిస్థితి, నేను మందిరం కట్టాలి, పరిచయం చేయాలని ఎంతో ఆశ, 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కదా, మరి నా పరిస్థితి హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నావు కదా, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చావు కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందరినీ జ్ఞాపకం చేసావు, బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళని ప్రభువుకి జ్ఞాపకం చేశావు. నువ్వు ఎంతమందిని స్వస్థపరిచావు నీకు తెలుసు కదా. యాయీరు గవిరికొండ యవనస్తుడిని సరిపోయినంతను బ్రతికించి దేవుడు కదా, ఆవిడ కన్నీరు నిరవరాలు కన్నీరు చూసావు కదా, నన్ను కూడా బ్రతికించవా, నాకు కూడా హార్ట్ ఫెయిల్ కాకుండా కాపాడమని నేను ఎంతగానో మోకరించి ప్రార్థన చేసిన ఇద్దరం కూడా. దేవుడు ఎవరికి చెప్పలేదు, అయ్యగారికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే మనం ప్రభు మీద పడిపోదామని ప్రభు పాదాల మీద పడ్డాం. దేవుడి బిడ్డలారా, వెంటనే ఆ 3 గంటలకి నాకు కొంచెం పెళ్లి తగ్గింది, నొప్పి తగ్గింది, తెల్లారితే 9 గంటల మళ్ళీ రెడీ అయిపోయి నేను ఆలోచించాను, బొల్లానికి వెళ్దామా? ఈవిడ అన్నది బొల్లానికి వెళ్ళు, డబ్బులు నా దగ్గర 10,000 ఇస్తానంటారు. నీ 10,000 సరిపో, 2 లక్షలు అడుగుతాడు, అంతే కదండి. 2 లక్షలు అడుగుతాడు, మరి ఆర్టు ఫెయిల్ అయిందంటే ఆపరేషన్ అన్నాడు, 2 లక్షలు కావాలి, ఏంటి పరిస్థితి అంటే నేను అన్నాను, ఎక్కడికి వెళ్ళాను నేను, దేవుడు ఉన్నాడు, ఇప్పటివరకు ప్రార్థన చేసాము, ఆయనే బాగు చేస్తాడు, హిజ్కియాని కాపాడే దేవుడు కాపాడా, నాకు ఆయుష్ని కూడా ఇస్తాడు అని నమ్మకంతో నేను ఉన్నాను. అమ్మాయి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏ రూపాయి అవ్వడానికి వీల్లేదు అని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈ ఈసీజీ రిపోర్ట్ తీసుకుని వెళ్ళాలా నేను. అక్కడికి వెళ్ళి ఆర్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, ఇది సార్ పరిస్థితి అన్నాను, మళ్ళీ ఈసీజీ తీయమన్నాడు, మళ్ళీ అక్కడ ఈసీజీ తీసారు, ఆ ఈసీజీ తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర కూర్చున్నాను. డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఈసీజీ ఇవ్వకపోతే మనసులో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా శాసనాలు మార్చిన దేవుడు కదా, దర్యావేషు చేసిన శాసనాన్ని మార్చి జీవము కలిగిన దానియేలు సేవించున్న దేవుడే నిజమైన దేవుడని శాసనాన్ని తిరగరాసిన దేవుడు కదా, ఈ ఈసీజీని తిరగరాయి ప్రభువా. నెబుకద్నెజరు తిరగరాసేడు తిరిగిన శాసనాన్ని షడ్రకు మేషక అబేద్నెగోలు సేవించున్న దేవుడే నిజమైన దేవుడు కదా అని 120 సంస్థానాలకు పంపించేది కదా ప్రభా, ఆ శాసనాన్ని మార్చేసేది కదా, ఈ ఈసీజీని మార్చలేవా నువ్వు గొప్ప దేవుడు, మార్చేసేది ప్రభా అని ఆ డాక్టర్ గారు గ్రహించాడు. ఏమంటాడు, భయంతో ఉన్నాను. అది చూశాడు, చూసేసి ఏం లేదు, టాబ్లెట్ రాగానే వెళ్ళిపోన్నాడు. దేవునికి మహిమ, అక్కడ దేవునికి మహిమ చేయించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుడు మీకు సాక్షిగా 2 ఈసీజీలు తెచ్చారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన ఈసీజీ, దీంట్లో ఏ పాటు లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన తర్వాత దేవుడు చేసిన అద్భుత కార్యము, ఈ ఈసీజీని ఇది పాడుతున్న ఈసీజీ, ఈ ఈసీజీని దేవుడు మార్చేసాడు, తిరగరాసేసాడు, ఈసీజీలో ఏమి లేకుండా చేశాడు. తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటే వెంటనే తగ్గిపోయి నాకేమి లేదు కాదు. అప్పటి నుంచి ఇప్పటికి చెయ్యి హ్యాపీగా ఉంది. దేవునికి మహిమ కలుగుగా. ఎంత గొప్ప దేవుడు ఆలోచించేయండి. శాసనాలు మార్చిన దేవుడు ఈసీజీని మార్చేసాడు అనే సత్యాన్ని, అనే గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలనే ఆశతోనే ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. దేవుడికి మహిమ కలుగుగా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, మా ఆత్మలు, ఆత్మీయ తండ్రి బిషప్, నిజంగా చెప్పాలంటే బిషప్ కంటే ఎక్కువైన మంచి దైవజనులు, మంచి లెక్చరర్లు, బైబిల్ కాలేజీ పండితులు, నిజంగా ఆయనకి చాలా నేర్చుకున్నాం. ఈరోజు ఈ విధంగా ఎదిగి అనేక చోట్ల మేము వాడబడుతున్నామంటే ఈ మహానుభావుడు లాంటి
మేఘావు దగ్గర మేము ఉన్నాం కనుక దేవుడు మమ్మల్ని ఘనంగా వాడుకుంటున్నాడు. అయ్యేందుకు మరొకసారి ఆశస్యాన్ని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. అర్థమైందండి. ఎప్పుడైనా ఏదైనా మీకు కూడా అలాగా ఏదైనా అనిపిస్తే మీరేం చేయాలా? అయితే నాకు